హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధిన రేఖ. ముందుగా అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు అండి. కొంచెం లేట్ అయింది కదా వీడియోస్ పోస్ట్ చేయడానికి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దామా. మనం రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం కదా వినాయక చవితి. ఆ కథలో మనకి గణేశుడు ఎన్ని నేర్పించాడో చూద్దాం. అసలు పార్వతీదేవి నలుగుపిండితో ఒక రూపాన్ని తయారు చేయడం ఏంటి, దానికి ప్రాణప్రతిష్ఠ చేయడం ఏంటి, చేసిన తర్వాత గణేశుడు అని పేరు పెట్టడం ఏంటి, ఆ గణేశుణ్ణి తన ద్వారం దగ్గర పాలకుడుగా పెట్టి పార్వతీదేవి స్నానానికి వెళ్ళడం ఏంటి. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. అలాంటిది శివుడికి తెలియకుండానే పార్వతీదేవి తయారు చేసి ఉంటుందా? సరే, శివుడికి తెలియదనే అనుకుందాం. మాత పార్వతీదేవిని కలవడానికి మహాశివుడు వెళ్తున్నప్పుడు బాల్ గణేష్ అడ్డు వేస్తే, దండించడానికి బోలెడన్ని మార్గాలు ఉన్నప్పుడు శివుడు గణేశుడి శిరస్సుని ఎందుకు ఖండించారు? ఇంతటి సృష్టిలో ఏ ప్రాణి ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు గిట్టాలో తెలిసిన పరమేశ్వరుడికి తన పుత్రుడే గణేశుడని తెలియదా? పార్వతీదేవికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలియకుండా ఉంటుందా? ప్రమదగణాలకి ఆజ్ఞ వేస్తే ఏనుగు తలను తెచ్చి అతికించినప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి కోపగించలేదు ఎందుకని? ఎందుకంటే ఏనుగు జ్ఞానానికి ప్రతీక. ఆ రూపం ద్వారా గణేశుడు మనకి ఎంత జ్ఞానం ప్రసాదిస్తాడో చెప్పకనే చెప్పాడు ఆ పరమశివుడు. చిన్నవారు ఎప్పుడూ ఆకతాయితనంతో ఉంటారు, పెద్దవారు ఎప్పుడూ బాధ్యతతో ఉంటారు. ప్రథమ పూజ అధికారం కోసం శివుడు పుత్రులు ఇద్దరికీ పరీక్ష పెట్టినప్పుడు గణేశుడు తన తల్లిదండ్రినే మార్గనిర్దేశం చేయమని ప్రతి తల్లిదండ్రికి ఎంతటి స్థానం ఇవ్వాలో చూపించారు. మాత పార్వతీదేవి పుత్రుడికి ఇష్టమైన ఉండ్రాళ్లను చేసి పెట్టి గణేశుడికి ఇచ్చినప్పుడు గణేశుడు భారీగా బొజ్జలో నింపుకొని నడవలేక నడుస్తూ పడిపోయినప్పుడు చంద్రుడు పరిహాసం చేస్తే, చంద్రుడు శాపానికి గురైనప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక లోటు ఉంటుంది. అది అందంలో కానీ, శరీర ఆకృతిలో కానీ, జ్ఞానంలో కానీ, బుద్ధిలో కానీ, ఏదైనా కావచ్చు, సంతోషంలో కానీ. ఇలా చూస్తే మనం మనలో చూడకుండా ఇతరుల్లో లోపాన్ని చూసి పరిహాసం చేయడం ఎంత తప్పో చంద్రుడికి శాపం ద్వారా నేర్పించారు. అంతటి శాపం ఇచ్చిన గణేశుడే సృష్టిలో జరిగే అనర్థాలను చూసి చంద్రుడిపై క్షమాగుణంతో కొన్ని మార్పులతో శాపాన్ని సడలింపులు చేయడంలో మనిషికి క్షమాగుణం కూడా ఉండాలని నేర్పించారు. అంతటి మహాకాయం కలిగిన గణేశుడు అంత చిన్న శరీరమైన ఎలుకని ఎందుకు వాహనంగా చేసుకున్నారో తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.